ఒకప్పుడు కాశీనగరంలో విష్ణుదాసు అనే గొప్ప శివభక్తుడు నివసించేవాడు. అతడు ప్రతిరోజు కాశీ విశ్వనాథుని ఆలయానికి వెళ్ళి భక్తిపూర్వకంగా పూజ చేసేవాడు. సత్యసంధుడైన అతడు ఎవరిని బాధించకుండా అహంకారం లేకుండా జీవించేవాడు. ఒకరోజు నగరంలో ఒక ధనిక వ్యాపారి విష్ణుదాసుని భక్తిని చూసి అసూయ చెందాడు. ఇతనికి ఇంత భక్తి ఎందుకు? శివుడు నిజంగా ఉంటే నన్ను ఆశీర్వదించాలి అని అనుకున్నాడు. ఆ వ్యాపారి తన ధనంతో గొప్ప యాగాలు, హోమాలు చేసి శివుని అనుగ్రహం పొందాలని ప్రయత్నించాడు. ఒకరోజు శివుని శిల్పాన్ని బంగారంతో ముస్తాబు చేసి ఒక గొప్ప ఉత్సవం నిర్వహించాడు. కానీ అతనికి మహాదేవుని దర్శనం కలగలేదు. అదే సమయంలో విష్ణుదాసు ఆలయానికి వెళ్ళి కేవలం ఒక తులసి దళాన్ని పెట్టి ఓం నమః శివాయ అని భక్తిపూర్వకంగా పూజించాడు. వెంటనే మహాదేవుడు ప్రత్యక్షమై అతనికి ఆశీర్వదించాడు. విషయాన్ని గమనించిన వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ప్రభు, నేనెన్ని గొప్ప పూజలు చేసినా అయినా నాకు దర్శనం ఇవ్వలేదు, కానీ ఈ సాధారణ మనిషికి దర్శనమిచ్చారు అని అడిగాడు. అందుకు మహాశివుడు చిరునవ్వుతో, భక్తి గొప్పది, ధనం కాదు. నిజమైన భక్తి ఉన్న చోట నేను ఉంటాను. విష్ణుదాసు నన్ను హృదయపూర్వకంగా నమ్మాడు, ప్రేమతో పూజించాడు. కేవలం బంగారు విగ్రహాలు, హోమాలు నాకు ముఖ్యం కావు. ప్రేమతో నన్ను పూజించే వారిని నేను ఎప్పుడూ రక్షిస్తాను అని చెప్పి అంతరార్థ్యమయ్యాడు. ఈ కథ ద్వారా భక్తి ఎంత శక్తివంతమైనదో తెలుస్తుంది. మహాశివుడు తన నిజమైన భక్తులకు ఆపదలు వస్తే ఎల్లప్పుడూ రక్షణ కల్పిస్తాడు, వారి పట్ల అండగా నిలుస్తాడు.